హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. రెస్టారెంట్కి వెళ్ళకుండానే అదే టేస్ట్, అదే టెక్స్చర్, అదే స్మోకీ సుగంధంతో నోట్లో వేసుకోగానే మెత్తగా కరిగిపోయే చికెన్లో సాఫ్ట్నెస్, మసాలాల్లో మజా, తినగానే మనసును లాగే రుచి, ఇంట్లోనే సింపుల్గా తయారయ్యే ఫ్లేవర్ బ్లాస్ట్ రెసిపీ చికెన్ సీక్ కబాబ్. ఎంతో జ్యూసీగా మరియు టేస్టీగా ఉండే చికెన్ సీక్ కబాబ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక చాపర్ తీసుకోండి. అందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలను పొట్టు ఒలుచుకొని వేసుకోండి. సగం ఇంచు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా విరుపుకొని వేసుకోండి. సగం కప్పు పుదీనా ఆకులు వేసుకోండి. సగం కప్ కొత్తిమీర ఆకులు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. వేసుకున్న పదార్థాలన్నిటినీ చాపర్లో సన్నగా చాప్ చేసి ఉంచుకోండి. ఉల్లిపాయలలో నుండి నీళ్ళను అంతా తీసేసుకోవాలండి. 500 గ్రాముల చికెన్ కీమాని తీసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. మనము చాపర్లో వేసి సన్నగా చాప్ చేసుకున్న పదార్థాలన్నిటినీ చికెన్ కీమాలో వేసుకోండి. ఉల్లిపాయలోంచి నీళ్ళను ఖచ్చితంగా తీసేయండి. 2 టీ స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. వేసుకున్న పదార్థాలన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోండి. 2-3 టేబుల్ స్పూన్ల శనగపిండిని కూడా వేసుకోండి బైండింగ్ కోసం. రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్లు బటర్ని వేసుకోండి. అలాగే సగం స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోండి. వేసుకున్న పదార్థాలన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకొని 2-3 గంటల పాటు చికెన్ కబాబ్ మిక్స్చర్ని ఫ్రిడ్జ్లో పెట్టి మ్యాగ్నేట్ చేసుకోండి. రోజంతా మ్యాగ్నేట్ చేస్తే కూడా టేస్ట్ ఇంకా బాగా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా స్టిక్స్ని తీసుకొని మనము తయారు చేసి పెట్టుకున్న చికెన్ సీక్ కబాబ్ మిశ్రమాన్ని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. సన్నగా స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు చాలా బాగా ఉడుకుతాయండి. వీడియోలో చూపించిన విధంగా అన్ని స్టిక్స్ని తీసుకుని మనము తయారు చేసి పెట్టుకున్న చికెన్ కబాబ్ మిశ్రమాన్ని సన్నగా అప్లై చేసుకోండి. సన్నని రోల్ లాగా చేసుకోవడం వల్ల లోపల వరకు చికెన్ బాగా ఉడుకుతుంది.
ఈ విధంగా అన్ని సీకులకు చికెన్ కబాబ్ మిశ్రమాన్ని చుట్టుకొని ఉంచుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 గరిటెల నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక మనము తయారు చేసి పెట్టుకున్న చికెన్ సీక్ కబాబ్స్ని ఒక్కొక్కటిగా పెట్టుకోండి. చికెన్ సీక్ కబాబ్స్ని మెల్లగా అన్ని వైపులకు తిప్పుకుంటూ బాగా వేగేలాగా వేయించుకోండి. చూసారు కదండి, ఈ విధంగా బంగారు రంగులోకి చికెన్ సీక్ కబాబ్స్ అన్నీ వచ్చే వరకు అన్ని వైపులా తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి. వేగిన వేడి వేడి చికెన్ సీక్ కబాబ్స్ని నెమ్మదిగా ఒక ప్లేట్లోకి జాగ్రత్తగా తీసుకోండి. చికెన్ సీక్ కబాబ్స్ని కొద్దిసేపు చల్లారనివ్వండి. ఆ తరువాత సీకుల నుండి నెమ్మదిగా చికెన్ సీక్ కబాబ్స్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఈ చికెన్ సీక్ కబాబ్స్తో ఎంతో రుచికరంగా ఉండే ఒక గ్రీన్ చట్నీని ఇప్పుడు మనం తయారు చేసుకుందామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 2-3 పచ్చిమిరపకాయలను విరుపుకొని వేసుకోండి. 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి. 1 కప్పు కొత్తిమీర ఆకులు, 1 కప్పు పుదీనా ఆకులు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. సగం కప్పు పెరుగును వేసుకోండి. సగం చెక్క నిమ్మకాయ రసాన్ని వేసుకోండి. మెత్తని పేస్ట్ కింద చేసుకుంటే మన గ్రీన్ చట్నీ కూడా తయారైపోతుందండి. చూసారు కదండి, ఈ చికెన్ సీక్ కబాబ్స్ లోపల ఎంత బాగా ఉడికాయో. ఈ గ్రీన్ చట్నీతో పాటు నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయ ముక్కల మీద కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఉల్లిపాయలను కూడా నంచుకుంటూ తినండి, ఇంకా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇష్టమైన వాళ్ళతో ఈ రెసిపీని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.